రైట్. హలో మై డియర్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. సో చాలా రోజుల తర్వాత మనం ఒక లైవ్ క్లాస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు మనం ఈ లైవ్ క్లాస్ అనేది చేసుకోవాల్సి వస్తున్నదంటే, చాలామంది అభ్యర్థులు ఎస్ఐ మరియు కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఫ్రీక్వెంట్గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా జాయిన్ అయ్యి పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అందరూ కూడా కామన్గా అన్న ఎకానమీ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంది, ఎక్కువగా ఉన్నది. సో ఇంత ఎక్కువగా ఉన్నటువంటి ఎకానమీ సబ్జెక్ట్ అనేది ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి అంతా చదవాలా, ఎంతవరకు అవసరం అన్నా కొంచెం ఇంపార్టెంట్ థీమ్ ఏరియాస్ ఉంటే చెప్పవా, కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే మేము 20 మార్కులు 30 మార్కులు ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్కే ఇంత టైం కేటాయించి చదివితే మిగతా సబ్జెక్ట్ ఎప్పుడు పూర్తి చేయాలి? సో ఈ ఎకానమీకి సంబంధించి ఒక స్ట్రాటజీ చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా మనం ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఇండియన్ ఎకానమీ అనే ఒక టాపిక్ ఉందో, ఈ టాపిక్కు సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎంత మేరకు అవసరము. ఎందుకంటే గ్రూప్ 2 లాంటి, ఇప్పుడు మేము రాసినటువంటి గ్రూప్ 2 లాంటి పరీక్షలో దాదాపు 150 మార్కులు ఎకానమీ ఉంటుందన్నమాట. సో 150 మార్కులు ఉన్నటువంటి ఎకానమీ అనేది 3 పార్ట్స్గా ఉంటుంది. అదే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ చూస్తే ఎస్ఐలో 15, కానిస్టేబుల్ ఒక 10 వరకు, కరెంట్ ఎకానమీతో కూడా కలుపుకుంటే దాదాపు ఒక 20 క్వశ్చన్లు మరియు ఒక 12 క్వశ్చన్ల వరకు ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షలో ఎకానమీ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంత తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఈ ఎకానమీకి మనం ఎక్కువ గ్రూప్ 2 కేటాయించినటువంటి టైం కేటాయించి చదవడం మూలంగా సో వేరే వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్లో మనం వెనకబడే అవకాశం ఉంటుంది. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ గత 2 నోటిఫికేషన్లో కూడా ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించిన అనుభవం మరియు గత కొంతకాలం నుంచి ఈ యొక్క ప్రిపరేషన్లో ఉండి దాదాపు ఒక 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి అనుభవంతో ఈ ఎకానమీ టాపిక్ నుంచి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ టాపిక్స్ మనం ఎలా చదివితే తక్కువ సమయం కేటాయించి ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనేది అన్నటువంటి ఒక స్ట్రాటజీని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా గత 2 పరీక్షల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎకానమీ నుంచి ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఏరియా ఒకటి ప్రణాళికలు అనమాట. ఫస్ట్ టాపిక్ ఈ ప్రణాళికలు అనే టాపిక్లో నుంచి ఇప్పుడు ఈ టాపిక్స్ మెయిన్ టాపిక్స్, వీటికి సంబంధించి ఏ ఏరియాస్ ప్రణాళికల్లో క్వశ్చన్స్ అనేవి ఎట్లా పడతాయి, ఏ విధంగా మనం ఏ ఏరియాస్ని ప్రణాళికల్లో మనం ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది అనేది ఒక బ్రీఫ్ ఎనాలిసిస్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ క్లాసెస్ ప్రణాళికలకు సంబంధించి టోటల్ షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మళ్ళీ సపరేట్ క్లాసెస్ మనం యాజ్వేజ్గా ఇప్పుడు షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో అట్లా చేసుకుందాం. బట్ ఈ రోజు ఏంటంటే మీరు ఓన్గా చదువుకుంటే ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేసి చదివితే మనం ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుందో చూద్దాం. సో ముందుగా మెయిన్ హెడ్డింగ్స్ ఏంటంటే ప్రణాళిక అనే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ పడతాయి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ప్రణాళిక పారిశ్రామిక రంగం నుంచి మనకు క్వశ్చన్స్ పడతాయి, నెక్స్ట్ వ్యవసాయ రంగం నుంచి క్వశ్చన్స్ పడతాయి. అవి ఏ విధంగా పడతాయి అనేది మళ్ళీ మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ సబ్ టాపిక్స్ చర్చిద్దాం. నెక్స్ట్ జాతీయ ఆదాయం మీద మన క్వశ్చన్స్ అడుగుతారు, జనాభా మీద మన క్వశ్చన్స్ అడుగుతారు, పేదరికం మీద ఎస్ఐ మరియు కానిస్టేబుల్ క్వశ్చన్స్ అడుగుతారు, బడ్జెట్ మరియు పన్నుల రకాలు వాటి మీద క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ బ్యాంకింగ్కి సంబంధించి ముఖ్యంగా ఆర్బీఐ రెపో రేటు వీటికి సంబంధించి క్వశ్చన్స్ పడతాయి. వీటి గురించి మనం ఒక్కొక్క దాన్ని హెడ్డింగ్గా తీసుకొని చర్చించుకుందాం. ఇది జస్ట్ బ్రీఫ్. ఈ మెయిన్ 8 టాపిక్స్ మనం ఈ యొక్క ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షలకు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి చదవాలి, ఇవి చదివిన తర్వాత వేరే సబ్జెక్ట్ కూడా చదవాలి. ఆ తర్వాత మీకు ఎక్కువ టైం ఉన్నది అనుకుంటే అప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళండి. మెయిన్ మాత్రం వీటి మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా కానీ ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అందరూ చేసేటువంటి ఈజీ ఏరియా నుంచి క్వశ్చన్స్ పడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. అందరికీ తెలిసినటువంటి ఏరియాస్ నుంచి ఈజీ క్వశ్చన్ పడ్డప్పుడు దాన్ని మనం మిస్ చేసినామంటే ఆటోమేటిక్గా మనం ఈ యొక్క పోటీ రేస్లో వెనకలో ఉన్నట్టే. సో కాబట్టి అందరు చేసేటువంటి ఈజీ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ క్వశ్చన్స్ మిస్ కాకుండా కొంచెం డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఈ యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రణాళికల్లో భాగంగా మనం ఫస్ట్ ప్రణాళికకు సంబంధించి ఇంట్రడక్షన్ చదవాలి. ఇంట్రడక్షన్ అంటే ముఖ్యంగా అసలు ఈ ప్రణాళిక అనే టర్మ్ అనేది మనం ఎట్లా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ యొక్క ప్రణాళికల గురించి మనకి చర్చించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అసలు ప్రణాళికల నుంచి ప్రణాళిక సంఘం అనేది ఏ విధంగా ఏర్పడింది, తర్వాత 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతగా ఉన్నప్పుడు హరిపుర కాంగ్రెస్ సమావేశంలో మనకి ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఉండాలని ఆయన మొదటిసారిగా సూచించడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇట్లా ఇక్కడ నుంచి 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఏర్పడుతుంది. సో ఈ ప్రణాళిక సంఘం ఏర్పడే వరకు ఉన్నటువంటి దశలు ఏ విధంగా ఉంది, సో దానికి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది దాని మీద ఫోకస్ చేయాలి. మనం గతంలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఆనించబడుతున్నాయి. నెక్స్ట్ మనకి ఈ మధ్యలో బాంబే ప్రణాళిక, తర్వాత గాంధీ ప్రణాళిక, తర్వాత ప్రజా ప్రణాళిక, ఆ తర్వాత సర్వోదయ ప్రణాళిక. సో ఇట్లా 4 ప్రణాళికలు ఉంటాయి. ఈ 4 ప్రణాళికలను రచించింది ఎవరు, అది ఏ ఇయర్లో వచ్చినాయి, దీనికి సంబంధించి సీక్వెన్స్. సో వీటి మీద ఫోకస్ చేయాలి. సరే బ్రీఫ్గా ఒకసారి చూడండి. బొంబాయి ప్రణాళికను 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందిస్తారు. గాంధీ ప్రణాళికను శ్రీమన్నారాయణ అగర్వాల్ రూపొందిస్తారు. ప్రజా ప్రణాళికల్ని ఎంఎన్ రాయ్, తర్వాత సర్వోదయ ప్రణాళికని జయప్రకాష్ నారాయణ.
ఇట్లా ఈ ప్రణాళికలు ఎట్లా వచ్చినాయి ఏంటిది అనేది వీటికి సంబంధించి మనం షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు డీప్గా చర్చిద్దాం. వీటి మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది ప్రణాళికలకు సంబంధించి. నెక్స్ట్ ఈ ప్రణాళికల తర్వాత మనకి ఏదైతే ప్రణాళిక సంఘం 1958 ఏర్పడిందో దీని తర్వాత 2015 జనవరి 1వ తారీఖు 2015 జనవరి 1న మనకి నీతి ఆయోగ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ప్రణాళిక సంఘం రద్దై నీతి ఆయోగ్ ఏర్పడుతుంది. సో ప్రణాళిక నుంచి ప్రణాళిక సంఘం రద్దై నీతి ఆయోగ్ ఏర్పడే నాటికి మొత్తం 12 పంచవర్ష ప్రణాళిక మనకు ఏర్పడడం జరిగింది. సో ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి వీటి యొక్క మొదటి లక్ష్యం ఏముంది, సో వీటిని రూపకర్త ఎవరు, సో దీనికి సంబంధించి ఏ నమూనాని మనం యూజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పంచవర్ష ప్రణాళికని తీసుకుంటే సో మొదటి ప్రణాళిక లక్ష్యం వచ్చేసి వ్యవసాయ రంగం. సో దాని యొక్క రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దాని యొక్క నమూనా హారడ్ అండ్ డోమర్ నమూనా. ఇట్లా దీనికి సంబంధించి 12 ప్రణాళికలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్రణాళికలు ఉంటాయి, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. సో వాటికి సంబంధించి తర్వాత శక్తి ప్రణాళిక అని దేని అంటారు, విద్యా ప్రణాళిక అని దేని అంటారు, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే ఏరియాని మనం షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని మీద డిస్కస్ చేద్దాం. ఇది ప్రణాళికకు సంబంధించి మనకి మెయిన్గా క్వశ్చన్స్ అడిగేటటువంటి ఏరియా అనమాట. నెక్స్ట్ ఒక టాపిక్ చూసుకున్నట్లయితే మనకి పారిశ్రామిక రంగం అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఈ పారిశ్రామిక రంగం టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎట్లా పడతాయి, ఒకసారి ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుందో దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. సో ముఖ్యంగా మనం ఈ యొక్క క్లాసెస్ అనేవి ఫ్రీగా విద్యార్థులకు అనేది అందించడం జరుగుతుంది. సో డ్యూటీ షెడ్యూల్లో ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా మీకోసం ఏదో కొంచెం మనకు ఉన్నటువంటి టైంలో మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మీకు నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనం చెప్పేటటువంటి క్లాసులు ఎంతమంది విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి అనేది ఎక్కువ మందికి కాక మనం రీచ్ చేయగలిగితే సో ఇంకా కొంచెం ఎంకరేజ్గా ఉండి ఎక్కువ క్లాసెస్ మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరీ మొదటిసారి మన వీడియోస్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక నచ్చితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి నెక్స్ట్ పారిశ్రామిక రంగం 2వ టాపిక్. అయితే ఇట్లా మనం చూద్దాం, ఎందుకంటే ఇది రాసే వరకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి టైంని సేవ్ చేస్తానికి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో పారిశ్రామిక రంగం నుంచి ఫస్ట్ ఇంట్రడక్షన్ మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. ఇంట్రడక్షన్ ఏంటంటే అసలు ఈ పారిశ్రామిక రంగం అంటే ఏంది, పారిశ్రామిక రంగం అంటే ముఖ్యంగా మనకి ద్వితీయ రంగం, ఏదైతే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాలు ఉంటాయో ద్వితీయ రంగానికి చెందినటువంటి తయారీ రంగము, నిర్మాణ రంగము మరియు విద్యుత్, గ్యాసు, నీరు. సో ఇవన్నీ కలిపి ద్వితీయ రంగం అంటాం మనం. సో ఈ మూడింటికి ప్లస్ గనులు, ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి గనులు ప్లస్ త్రవ్వకాలు, ఈ గనులు అండ్ త్రవ్వకాలను కలిపితే మనకి ఇదంతా కూడా మనకి ఈ పారిశ్రామిక రంగం అంటారు. పారిశ్రామిక రంగం ఈజ్ ఈక్వల్ టు ద్వితీయ రంగము ప్లస్ ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి గనులు త్రవ్వకాలు కలిపితే చాలాసార్లు క్వశ్చన్ అడిగినటువంటి ప్రశ్న పారిశ్రామిక రంగం అనగా ఈజ్ ఈక్వల్ టు ద్వితీయ రంగము ప్లస్ గనులు త్రవ్వకాలు అనేది స్టేట్మెంట్ బేస్లో మన క్వశ్చన్ చేస్తారు ఎస్ఐ కానిస్టేబుల్. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇది ఇంట్రడక్షన్ సంబంధించి. సో ఇట్లా దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం షార్ట్ నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఇది ఏంటంటే మీరు చదవాల్సినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా అనమాట. నెక్స్ట్ పారిశ్రామిక తీర్మానాలకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాలు అనేవి మనకి మొత్తం 4 పారిశ్రామిక తీర్మానాలు ఉంటాయి. 1948లో మనకు ఒక మొదటి పారిశ్రామిక తీర్మానం వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు లాస్ట్ టైం, 2వ పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు వచ్చింది అంటాడు. సో 1948 మొదటి పారిశ్రామిక తీర్మానం ఉంటుంది. నెక్స్ట్ 1955లో 56లో 2వ పారిశ్రామిక తీర్మానం ఉంటుంది. నెక్స్ట్ 1973లో ఇంకో పారిశ్రామిక తీర్మానం ఉంటుంది. 1977లో ఇంకో పారిశ్రామిక తీర్మానం ఉంటుంది. సో లాస్ట్ 1991లో మనకి ఆర్థిక సంస్కరణలు రావడం జరుగుతుంది అనమాట. ఈ పారిశ్రామిక తీర్మానాలు ఏ పారిశ్రామిక తీర్మానం ఏం చెప్పింది, ముఖ్యంగా మొదటి పారిశ్రామిక తీర్మానంలో మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. అదే 2వ పారిశ్రామిక తీర్మానం మనం భారత ఆర్థిక రాజ్యాంగం అని అనడం జరుగుతుంది. సో ఇట్లా ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మనం షార్ట్ నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ వీటి మీద మనం ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఆర్టీపీ చట్టం, మోనోపాలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనే ఒక యాక్ట్ ఉంటుంది. ఇది 1969లో సుఖీమల్ దత్ అనే ఒక వ్యక్తి కమిటీ సిఫార్సు మేరకు ఈ యొక్క ఎంఆర్టీపీ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తర్వాత మళ్ళీ 2002లో దీన్ని రద్దు చేసి 2002లో కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టం తీసుకొని రావడం జరిగింది. సో దీని గురించి డీటెయిల్స్ తర్వాత చర్చిద్దాం. నెక్స్ట్ మనకు పెరా యాక్ట్ ఉంటుంది, తర్వాత ఫెమా యాక్ట్ ఉంటుంది. పెరా యాక్ట్ కూడా 1969లో రావడం జరుగుతుంది. ఇది 1999లో రద్దయి 2000లో మనకి ఫెమా రావడం జరుగుతుంది. ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం తర్వాత చర్చిద్దాం. నెక్స్ట్ 1991లో ఆర్థిక సంస్కరణలు ఉంటాయి. సో ఇక్కడ మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పీజీ గ్యాస్. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తర్వాత చర్చిద్దాం. వీటి మీద మనం ఫోకస్ చేస్తూ చదవాలి. నెక్స్ట్ మనకి రత్నాలు ఉంటాయి. సో ఫస్ట్ మనకి మినీరత్న, నెక్స్ట్ నవరత్న, తర్వాత మహారత్న ఉంటుంది. సో మళ్ళీ మినీరత్న కూడా కేటగిరీ 1 ఉంటుంది, కేటగిరీ 2 ఉంటుంది. సో ఈ రత్నాలకు సంబంధించి ఎంత పెట్టుబడి ఉండాలి, తర్వాత ఎంత లాభార్జన ఉండాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తే మనం ఈ రత్నాల కేటగిరీ కింద
గుర్తించడం జరుగుతుంది. ప్రజెంట్ మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి, నవరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జామ్ దృష్ట్యా. నెక్స్ట్ మనకి సూక్ష్మ చిన్న మధ్యధర పరిశ్రమలు ఉంటాయి. అసలు సూక్ష్మ పరిశ్రమ అని ఏ పరిశ్రమ అంటాం, మధ్యధర పరిశ్రమ అని మనం ఏ పరిశ్రమ అంటాం, చిన్నధర పరిశ్రమ అని ఏ పరిశ్రమ అంటాం. సో వాటికి సంబంధించి 1 crore బిలో 1 to 10 crores, 10 to 50 crores వీటికి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. ఇవి మనం షార్ట్ నోట్స్లో డిస్కస్ చేద్దాం. వీటి మీద ఫోకస్ చేస్తూ మనం చదవాలి. నెక్స్ట్ ఇనుము ఉక్కు కర్మాగారాలు ఉంటాయి. ముఖ్యంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో మనకి 1964 ఆ ఏరియాలో బిలాయి, బొకారో, తర్వాత దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాలు, ఇస్కో, టిస్కో ఇవి ఇలాంటివి రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏ దేశం వాటికి సహకారాలు అందించింది, మనం వీటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయాలి, చదువుకోవాలి. నెక్స్ట్ మనకి పారిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులకు సంబంధించి ఐడిబిఐ, తర్వాత సిడిబి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడిబి, నెక్స్ట్ ముద్ర, వీటికి సంబంధించి ఏ ఇయర్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఏ చట్టం ప్రకారం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ విదేశీ పెట్టుబడులు ఉంటాయి. ముఖ్యంగా మనకి విదేశీ పెట్టుబడుల మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ఈ విదేశీ పెట్టుబడులు అనేవి ఎఫ్డిఐలు ఉంటాయి, ఎఫ్ఐఐలు ఉంటాయి. ఇదేమో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ సంస్థల మీద పెట్టుబడులు పెడతారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ ఇళ్ళలో కూడా గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అని ఉంటాయి. వీటి డీటెయిల్స్ మనం షార్ట్ నోట్స్లో చూసుకుందాం. తర్వాత ఈ ఎఫ్డిఐలో ఎక్కువగా ఏ రాష్ట్రంకి వస్తున్నాయి, మన ఏ దేశం నుంచి మనకు వస్తున్నాయి అనే వీటి మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. ఇవి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం వీటి మీద ఫోకస్ చేస్తూ చదువుకోవాలన్నమాట. ఈ టాపిక్స్ అనేవి మనకి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ ఈ యొక్క వ్యవసాయ రంగం గురించి మనం చర్చించుకుందాం. ఇక మనం ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. ఇంట్రడక్షన్ ఏంటంటే అసలు ఈ వ్యవసాయ రంగంలో ఏమేమి భాగమై ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మనకి పంటలు, పశు సంపద, అటవీ మరియు కలప అండ్ ఆక్వాకల్చర్ అంటే మత్స్య సంపద అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యవసాయ రంగంలో లీనమై ఉంటాయి. వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ బేస్లో మనకి వీటి వాటాలు ఎంత ఉంటాయి జాతీయ ఈ సోషో ఎకనామిక్ సర్వేలో వచ్చినప్పుడు వాటిలో ఉంటాయి వీటికి సంబంధించి. సో ఇంట్రడక్షన్లో అసలు వ్యవసాయ రంగం అనగా క్రింది వాటిలో అంటాడు. సో వీటికి సంబంధించి 4 అంశాలు వ్యవసాయ రంగంలో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. వాటి మీద ఫోకస్ చేసి చదువుకోవాలి మనం. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా విప్లవాలు ఉంటాయి. ఎల్లో విప్లవం, హరిత విప్లవం ఉంది. ఈ హరిత విప్లవాన్ని మనకి భారతదేశ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అంటాం, ప్రపంచ పితామహుడు నార్మల్ బోర్లాంగ్ అంటాం. అసలు ఈ హరిత విప్లవం అనే పదాన్ని కనుగొన్నది ఎవరు, విలియం గాండ్. లాస్ట్ టైం ఎస్ఐ ప్రశ్న అది. సో వీటికి సంబంధించి ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ శ్వేత విప్లవం పాలకు సంబంధించి, నెక్స్ట్ రెడ్ విప్లవం అంటే ఏంది, తర్వాత మనకు సంబంధించి బ్లాక్ రెవల్యూషన్ అంటే ఏంది, సో వైట్ రివల్యూషన్ అంటే ఏంది. సో వీటికి సంబంధించి మనకు కొన్ని కలర్స్, వాటి రివల్యూషన్స్ ఉంటాయి. వాటి మీద టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వ్యవసాయ రంగం నుంచి ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 ఏర్పడుతుంది. ఏ కమిటీ వరకు సిఫార్సుల మేరకు ఏర్పడింది అనేది ఎఫ్సీఐ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాని మీద ప్రభుత్వాలు గొడవలు చేస్తున్నాయి కాబట్టి ఎఫ్సీఐ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి రైతు కమిషన్ అనేది మనకి ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో మనకి రైతు కమిషన్ అనేది ఏర్పడింది. ఈ రైతు కమిషన్ అనేది ఎట్లా ఆవిర్భవించింది దానికి సంబంధించి కొంచెం చరిత్ర అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కల్చర్స్ ఉంటాయి సంబంధించి ముఖ్యంగా వానపాముల పెంపకం ఉందనుకో మనం వార్మి కల్చర్ అంటాం. సో తేనెటీగల పెంపకం ఉంది, ఎపీ కల్చర్ అంటాం. ఆ తర్వాత మనకి వచ్చేసి పట్టుపురుగుల పెంపకం ఉంది, సెరికల్చర్ అంటాం. ఇట్లా సంబంధించి ఈ కల్చర్స్ మీద మనకి ఫోకస్ చేసి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏ కల్చర్ దేని గురించి స్టడీ చేస్తుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ భూకమతాలు ఉంటాయి. భూమిని మనం ఉపాంత కమతము, చిన్న కమతము, మధ్యధర కమతము ఇట్లా కమతాలు రకాలుగా విడదీస్తాం. సో దాదాపు 1 హెక్టార్ వరకు భూమి ఉంటే దాన్ని ఉపాంత కమతం అని. సో ఎన్ని హెక్టార్ వరకు దాని యొక్క స్టామినా రేంజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి దీనికి సంబంధించి. నెక్స్ట్ పంటల తీవ్రత. సో స్థూల సాగు విస్తీర్ణం బై నికర సాగు విస్తీర్ణాన్ని మనం పంటల తీవ్రత అంటాం. సో దీనికి సంబంధించి డెఫినేషన్ మీద ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయం రకాలం. మిశ్రమ వ్యవసాయం అంటే ఏంది, తర్వాత పోడు వ్యవసాయం అంటే ఏంది. సో అడవులు నరికివేసి వ్యవసాయం చేసి దాన్ని పోడు వ్యవసాయం అంటాం. మిశ్రమ వ్యవసాయం అంటే మనం దాంట్లోనే వివిధ రకాల పంటలతో పాటు పశు సంపద కూడా కలిపితే దాన్ని మిశ్రమ వ్యవసాయం అంటాం. సో దీనికి సంబంధించి డెఫినేషన్స్ మనం వ్యవసాయం రకాల గురించి తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వ్యవసాయ ధరల విధానం. మనకి కొంచెం ప్రభుత్వం అనేది మనకి ఎంఎస్పీ రేట్ ఇస్తుంది అనమాట. దానికి సంబంధించి వ్యవసాయ ధరల విధానం గురించి తెలుసుకోవాలి. అసలు కనీస మద్దతు ధర అంటే ఏంటి తెలుసుకోవాలి. డెఫినేషన్స్ మీద మనం ఫోకస్ చేస్తూ చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయంలో మనకి ఆహార భద్రత చట్టం కంపల్సరీ ప్రశ్న పడే ఏరియా 2013లో వస్తుంది. ఈ ఆహార భద్రత చట్టంలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని ఒక 4-5 ముఖ్యమైన పాయింట్ ఉంటే మనం షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చేద్దాం. సో ఈ 4-5 ముఖ్యమైన పాయింట్ల మీద పక్కా క్వశ్చన్ వచ్చే ఏరియా కాబట్టి చూసుకోవాలి. ఇంకా ఈ వ్యవసాయానికి రిలేటెడ్గా మనకి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా మనం సో డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద మనం ఎకానమీ నుంచి ముఖ్యంగా ఫోకస్ చేస్తూ చదవాల్సినటువంటి అంశాలు. జాతీయ ఆదాయానికి పోయే ముందు ఒక 2 పాయింట్లు చూడండి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ నాబార్డు ఉంటుంది కదా, ఈ నాబార్డు 1982లో ఏర్పాటు చేయడం జరిగింది శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు. ఈ నాబార్డు గురించి కొంచెం పాయింట్స్ తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని ఉంటాయి 1965లో వస్తాయి.
ఏది మనకి మన నరసింహన్ కమిటీ సిఫార్సు మేరకు. సో ఇవి ఎట్లా వచ్చినాయి, ఏంది, ఏ ఇయర్లో ఏర్పడినాయి అనేది వీటి మీద చిన్న టాపిక్ కూడా మనం షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చేసుకుందాం. నెక్స్ట్ మనం ముఖ్యంగా జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయంలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన అసలు ఈ జాతీయ ఆదాయం అంచనా వేయాలనే టర్మ్ ఎట్లా ప్రారంభమైనదో దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అసలు ఈ జాతీయ ఆదాయం అనే టర్మ్ను మనం దాదాబాయి నెహ్రోజీ మొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాలకు సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వికేఆర్వి రావు కమిటీ, తర్వాత మనకి అదే తర్వాత సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది 1951లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ తర్వాత ఎన్ఎస్ఎస్ఓ అనేది 1961లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రెండు కలిసి మిక్స్ అయ్యి 2019లో మనకి ఎన్ఎస్ఓగా ఏర్పడుతుంది. ప్రజెంట్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గతంలో అడిగినటువంటి ప్రశ్న అది. సో ఇది అంచనాలకు సంబంధించి దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఉత్పత్తి కారాలు. భూమికి బాటకం, శ్రమకు వేతనం, సో మూలధనానికి వడ్డీ, సో వ్యవస్థాపనకి లాభం, ఈ ఉత్పత్తి కారకాల అంటే ఏంటో వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ స్థిర మూలధనం అంటే ఏంటి, చర మూలధన వస్తువులు ఏంటంటే లాస్ట్ టైం ఎస్ఐ ప్రశ్న ఈ క్రింది వాటిలో స్థిర మూలధనం కానిది ఏది అంటాడు. సో ఇట్లా స్థిర మూలధన వస్తువులు ఏంటి, చర మూలధనం అంటే ఏంటి, వీటికి సంబంధించి డెఫినేషన్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ బేస్ ఇయర్, ఆధార సంవత్సరం అని ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని ఎప్పుడైనా కూడా ఏదైతే ధరలు, ఏ సంవత్సరంలో అయితే ధరలు అనేవి స్టేబుల్గా ఉంటాయో ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది, ఆధార సంవత్సరంగా. సో అట్లా తీసుకున్నటువంటి ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకొని మనకి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తే దాన్ని వాస్తవ జాతీయ ఆదాయం అంటారు. ప్రస్తుత సంవత్సరంలో ఉన్నట్టు ధరలు బేస్ చేసుకొని ఆదాయాన్ని అంచనా వేస్తే జాతీయ ఆదాయాన్ని దాన్ని నామమాత్రపు జాతీయ ఆదాయం అంటారు. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ జాతీయ మదింపు పద్ధతులు, ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, తర్వాత ఆదాయ మదింపు పద్ధతి, ఇట్లా 3 రకాల పద్ధతులు ఉంటాయి. సో వీటికి సంబంధించి జాతీయ ఆదాయంలోకి ఏ వస్తువులు మనం తీసుకుంటాము, మధ్యంతర వస్తువులను తీసుకోము. సో అట్లా ఏ వస్తువులను తీసుకుంటాము, ఏ వస్తువులు మనం జాతీయ ఆదాయంలో కౌంట్ చేయము. సో వాటికి సంబంధించి జస్ట్ 4-5 లైన్లు ఉంటాయి. అవన్నీ మనం షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ అసలు ప్రాథమిక రంగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ద్వితీయ రంగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, తృతీయ రంగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఈ జాతీయ ఆదాయం టాపిక్లో భాగంగా చూడాలి. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఏమేమి అంశాలు వస్తాయి, పారిశ్రామిక రంగంలో ఏమేమి అంశాలు వస్తాయి, తర్వాత సేవా రంగంలో ఏమేమి అంశాలు వస్తాయో కూడా మనం ఈ టాపిక్లో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఈ జాతీయ ఆదాయం నుంచి అప్పుడప్పుడు అడిగేటువంటి ప్రశ్న, గ్రూప్ 2లో లేకపోతే ఎస్ఐలో అడిగేటువంటి ప్రశ్న, వెష్టి ఆదాయం అనే కొన్ని టర్మ్స్ ఉంటాయి. వీటికి సంబంధించి డెఫినేషన్స్ అడుగుతారు. వ్యయార్థ ఆదాయం అంటే ఏంది, వెష్టి పొదుపు అంటే ఏంది, వెష్టి ఆదాయం అంటే ఏంది, జస్ట్ ఈ 3 పదాలకు సంబంధించి సింగిల్ లైన్ డెఫినేషన్స్ ఉంటాయి. అవి మనం షార్ట్ నోట్స్లో ఉన్నాయి. అవి సంబంధించి డీటెయిల్స్ మనం అప్పుడు చర్చించుకుందాం. సో ఈ విధమైనటువంటి ప్రశ్నల ద్వారా మనం జాతీయ ఆదాయం నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. చాలా డెప్త్కి వెళ్ళి గ్రూప్ 2 లెవెల్లో మనం జాతీయ ఆదాయాన్ని ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. మెయిన్గా వీటి మీద ఫోకస్ చేసి చదివితే సరిపోతుంది అనమాట. ఇవి జాతీయ ఆదాయం నుంచి మనం డిస్కస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఈ జనాభా అనే టాపిక్ ఉంటుంది. ఈ జనాభా అనే టాపిక్లో మనం ఇక్కడ ఓన్లీ జనాభా సిద్ధాంతానికి సంబంధించి 4 దశలు చెప్తారు కదా, ఆ దశలు ఏది చర్చిస్తాం. ఆ తర్వాత మనం ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంది, తర్వాత విస్తీర్ణం పరంగా ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, ఆ తర్వాత అక్షరాస్యత పరంగా ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి, తర్వాత పట్టణాభివృద్ధి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. సో ఇట్లా బేస్ చేసుకొని మనకి కరెంట్ అఫైర్స్లో జనాభా నుంచి క్వశ్చన్స్ పడటం జరుగుతుంది. అండ్ 2011 సెన్సెస్ కొత్త రాలే కాబట్టి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో లింగ నిష్పత్తి అనేది ఎంత ఉంది, ఏ రాష్ట్రం ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రం తక్కువ ఉంది, వరుస ఉన్న 3 రాష్ట్రాలను వరుస క్రమంలో పెట్టాడు, చివరి నుంచి 3 రాష్ట్రాలను వరుస క్రమంలో పెట్టాడు. వీటికి సంబంధించి క్లియర్ కట్ షార్ట్ నోట్స్ మనకు 2 పేజీల్లో ఉంది మన నోట్స్లో. సో కంపల్సరీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇది జనాభాకు సంబంధించి. నెక్స్ట్ ఒక టాపిక్ మనకి పేదరికం అనే టాపిక్ ఉంటుంది. ఈ పేదరికంకు సంబంధించి మెయిన్గా క్వశ్చన్స్ అడిగేది పేదరిక రకాలను అడుగుతారు. సో అడిగే క్వశ్చన్ నిరపేక్ష పేదరికం అంటే ఏంది, సాపేక్ష పేదరికం అంటే ఏంది. సో ఈ పేదరికంలో ఉన్నటువంటి దండేకర్ మరియు రత్తు కలిసి మనకు ఒక పావర్టీ లైన్ అనే ఒక దాన్ని తీసుకోవడం రావడం జరిగింది. ఆ పావర్టీ లైన్ అంటే ఏంది. సో దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. పేదరికం మీద మెయిన్గా ఈ పేదరిక రకాల మీదనే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. తర్వాత కొన్ని కమిటీస్లు ఉంటాయి మనకి, వైకే అలగ్ కమిటీ అని, తర్వాత రంగరాజన్ కమిటీ అని, తర్వాత సురేష్ తెండూకర్ కమిటీ అని. వీళ్ళు పేదరికాన్ని ఏ ఇయర్లో ఈ కమిటీస్ అన్ని ఇచ్చి వరుస క్రమంలో పెట్టమంటాడు. సో గ్రామీణ పేదరికాన్ని సక్షణ కమిటీ అని, కొన్ని 5-6 రాఘవన్ కమిటీ అని, ఇట్లా 5-6 రకాల కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలను వరుస క్రమంలో పెట్టండి, అవి ఏర్పాటు చేసినటువంటి ఆధార సంవత్సరం ఆధారంగా ఇట్లానే సింపుల్గానే ఎస్ఐ కానిస్టేబుల్ ఈ టాపిక్ నుంచి చదవడం జరుగుతుంది. నెక్స్ట్ పేదరికంతో పాటు నిరుద్యోగం అనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ నిరుద్యోగం నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటే ఏంది, ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంది, సంస్థాపూర్వక నిరుద్యోగం అంటే ఏంది. సో వీటికి సంబంధించి నిరుద్యోగానికి సంబంధించి లేబర్ పీరియాడిక్ ఫోర్స్ సర్వే అని మనకి గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా మనకి షార్ట్ నోట్స్లో డీటెయిల్స్గా ఉన్నాయి. ఆడ మనం వాటిని ఫోకస్ చేస్తూ ఈ నిరుద్యోగం అనే టాపిక్ నుంచి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, నిరుద్యోగానికి సంబంధించి మనకి గిని ఇండెక్స్, లారెంజ్ వక్రరేఖ, ఇట్లా మనకి కొన్ని రకాల టర్మ్స్ ఉంటాయి. వీటికి సంబంధించి మీనింగ్స్ కూడా మనం షార్ట్ నోట్స్ డిస్కస్ చేసుకోవాల్సినప్పుడు చేసుకుంటాం. ఈ గిని అంటే ఏంది, లారెంజ్ వక్రరేఖ అంటే ఏంది, పన్నులకు సంబంధించి లాఫర్ వక్రరేఖ ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయి, 20 నుంచి కుడికి వస్తుందా, ఈ స్టేట్మెంట్ బేస్లో ఒక్కోసారి తలకాయ నొప్పి ప్రశ్నలు ఇస్తారు అట్లా. కాబట్టి వాటి గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకటి ఈ బడ్జెట్ మరియు పన్నుల గురించి, నెక్స్ట్ బ్యాంకింగ్ ఆర్బీఐ గురించి కొంచెం డీటెయిల్గా చర్చిద్దాం. సో ముఖ్యంగా మనం నెక్స్ట్ బడ్జెట్ మరియు పన్నులు, అసలు బడ్జెట్ అనే టాపిక్ గురించి చర్చిద్దాం. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఆదాయం ఉంటుంది, బడ్జెట్లో వ్యయం ఉంటుంది. సో ఆదాయంలో మళ్ళీ రెవెన్యూ ఆదాయం ఉంటుంది, మూలధన ఆదాయం ఉంటుంది. రెవెన్యూ ఆదాయంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఉంటుంది, పన్నేతర ఆదాయం ఉంటుంది.
మూలధన ఆదాయంలో రుణ ఆదాయం ఉంటుంది, రుణేతర ఆదాయం ఉంటుంది. సో వీటికి సంబంధించి జస్ట్ టర్మినాలజీ అనేది ఏం చెప్తుందనేది తెలుసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ పన్నులు, పన్నేతర రుణాలు, డైరెక్ట్ ట్యాక్స్ ఏంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంది అనేది మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా ఈ పన్నులకు సంబంధించి జిఎస్టీ అనేది ఒకటి మనకు రావడం జరిగింది జూలై 1st. సో దానికి సంబంధించి జిఎస్టీ గురించి పూర్తి సమాచారాన్ని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ పన్నుల రకాలు ఉంటుంది. ఏ పన్నుల రకాలు అంటే తిరోగామి పన్ను అంటే ఏంది, అనుపాత పన్ను అంటే ఏంది, అవపాత పన్ను అంటే ఏంది. సో ఇట్లా ఈ పన్నుల రకాలు, వాటి డెఫినేషన్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఈ బడ్జెట్ నుంచి, పన్నుల నుంచి ముఖ్యంగా ఆర్థిక సంఘము ఆర్టికల్ 280 ప్రకారం మనకి ఆర్థిక సంఘం ఏర్పడుతుంది కదా. ఈ ఆర్థిక సంఘానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మనం నేర్చుకోవాలి. ఎన్నో ఆర్థిక సంఘం అనేది ప్రజెంట్ రన్ అవుతుంది, ఎంత పర్సెంట్ అది రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి 5 రకాల డెఫినేషన్స్ అది ఆర్థిక సంఘం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 రకాలు ఏమేమిటి అనేది పూర్తిగా ఆర్థిక సంఘం మీద మొత్తం మనం ఫోకస్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ బ్యాంకింగ్, ఆర్బీఐ. ఈ బ్యాంకింగ్, ఆర్బీఐ అనేది ఏం లేదు. రెపో రేట్ అంటే ఏంది, సిఆర్ఆర్ అంటే ఏంది, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంది, తర్వాత రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, సిఆర్ఆర్ ఎంత ఉంది, వీటి మీద పక్కా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. జస్ట్ ఈ ఆర్బీఐ అనేది ఎట్లా డెవలప్ అవ్వకుంటూ వచ్చింది, సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఎకానమీకి సంబంధించి పూర్తి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ వేలో మనం ముఖ్యంగా ఫోకస్ చేస్తూ చదువుకున్నట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్గా ఎకానమీలో కంపల్సరీ ఈ థీమ్ ఏరియాస్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ థీమ్ ఏరియాస్కి కొంచెం కరెంట్ అఫైర్స్ లింక్ చేసి మనకి ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కాబట్టి కంపల్సరీ ఈ చదివిన తర్వాతనే మీకు ఇంకా టైం ఉంటే ఎక్స్ట్రాకి వెళ్ళండి, బట్ కొంచెమే టైం ఉంటే మాత్రం కంపల్సరీ వీటి మీదనే ఫోకస్ చేస్తూ చదువుకోండి. ఎకానమీ నుంచి ఒక 20 క్వశ్చన్లు వస్తే దాదాపు 16-17 క్వశ్చన్లు వీటి మీదనే వస్తాయి. 1-2 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ వస్తాయి. అది ఏ సబ్జెక్ట్ నుంచి చదివినా కూడా మనకి 1-2 క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ ఉంటాయి 100%. కానీ ఉన్న 15-16 క్వశ్చన్లని కంపల్సరీగా మనం మార్క్ తెచ్చుకునే విధంగా చదవాలంటే మాత్రం కంపల్సరీ ఈ థీమ్ ఏరియాస్ మీరు ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. ఎప్పుడైనా కూడా ఈ పోటీ ప్రపంచంలో మనం విజయం సాధించాలంటే ఏం చదవాలో తెలిసిన దానికంటే ఏమి వదిలిపెట్టాలో తెలిస్తేనే మనకి ఎక్కువగా విజయానికి ఆస్కారం ఉంటుంది. చెత్తంతా చదివితే మనం ఎక్కువగా తెలిసిన వాటిని మిస్ చేసి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా కానీ ఇందులో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే ఈజీ క్వశ్చన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఈజీ క్వశ్చన్ మిస్ చేయకుండా రాని వాటి కోసం పోరాడాలి. కాబట్టి ఫస్ట్ ఈజీ టాపిక్స్ని కంపల్సరీ నేర్చుకున్న తర్వాత మనం వేరే టాపిక్ వెళ్ళి చదువుకుంటే మనం ఈజీగా ఉద్యోగాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, మీకోసం ఇంత కష్టపడి మనం వీడియోస్ చేసినాం. కంపల్సరీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా అది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియడానికి మాత్రమే లైక్ అనేది చేయమంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా మన క్లాసెస్లో ఏమన్నా మీకు ఏ విధంగా కావాలి అనేది కింద ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ నుంచి మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎంతవరకు మీరు నేర్చుకోగలుగుతున్నారు, సో ఎంతవరకు మీరు మన ఛానల్ నుంచి కొంచెం బెనిఫిట్ పొందుతున్నారా లేదనేది కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.